హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీపికా టాక్స్. ఈరోజు వీడియోలో నల్ల కారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. రెగ్యులర్గా 2 ముక్కల అన్నంలో ఈ కారం పొడి వేసుకొని తిన్నారంటే గొంతు నొప్పి, జలుబు లాంటి సమస్యలు అయితే రావన్నమాట. అలాంటి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాం. ఇక్కడ నేనైతే ఈ నల్ల కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మొత్తం తీసేసుకున్నానండి. 150 గ్రామ్స్ ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం మినపప్పు, కరివేపాకు, దొడ్డుప్పు అయితే తీసుకున్నాను అనమాట. 1.5 టేబుల్ స్పూన్ మిరియాలను ఇప్పుడు కాస్త దూరగా వేయించుకోవాలి. మాడకుండా చూసుకోవాలండి. ప్రతి ఒక్కటి కూడా మీడియం ఫ్లేమ్లోనే అన్నిటిని కూడా కాస్త వేయించుకొని ఒక్కొక్కటిగా సపరేట్ ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ మన మిరియాలు అయితే వేగిపోయాయండి. ఒక సపరేట్ ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలోకి కాస్త జీలకర్ర అండి, 1 టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇది కూడా కాస్త కలర్ మారి మంచి సువాసన వచ్చేంత వరకు అయితే వేయించుకొని సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఈ నల్ల కారాన్ని పిల్లల నుంచి పెద్దల వరకు అయితే ఈజీగా తినొచ్చండి. బాలింతలు కూడా ఈ కారాన్ని అయితే తినొచ్చు. చూడండి, ఇప్పుడు 1.5 టేబుల్ స్పూను ధనియాలను కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. వీటన్నిటినీ కూడా ప్లెయిన్గానే ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ గిట్లా ఏది వేయొద్దనమాట. సో ఇలా దూరగా ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చి సువాసన వచ్చేంత వరకు అయితే మనము ఫ్రై చేసుకొని ఒక్కొక్కటిగా పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదే కడాయిలోకి మినపప్పు అండి. ఈ మినపప్పు వచ్చేసి టేస్ట్ కోసం మాత్రమే వేస్తున్నాం అన్నమాట. సో ఈ మినపప్పును కూడా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము. ఇలాగే అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేయించుకుంటూ ఉండాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసేసి మనం 150 గ్రామ్స్ ఎండుమిరపకాయలను తీసుకున్నాం కదండి. ఇలా ఈ విధంగా కట్ చేసుకొని మిరప గింజలను సపరేట్గా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిలోంచి కొన్నిగా వేసుకుంటూ మాడకుండా మనము వీటిని చక్కగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అదేవిధంగా అన్నిటి మిరపకాయలను కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసేసుకొని మిగిలిన ఎండుమిరపకాయలని కూడా మనం వేసేసుకొని ఫ్రై అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మిరపకాయలను వేయించేటప్పుడు అస్సలు మాడనివ్వకుండా చూసుకోండి. మాడినట్లయితే కారం ఫ్లేవరు అస్సలు బాగోదన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన అయితే వస్తుందండి. సో ఇదే విధంగా అన్నిటిని కూడా వేయించుకోవాలి. ఇందాక వేయించుకున్నవి ఇప్పుడు కలిపి ఒకసారి ఫ్రై చేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకొని అన్నిటినీ కూడా చల్లార పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుందన్నమాట ఈ ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఇందులోకే మనము ఎండుమిరపకాయల నుంచి గింజలను సపరేట్ చేసాం కదండి, ఆ గింజలను కూడా వేసుకోవాలి. ఈ గింజలు కొంచెం కారాన్ని ఇస్తాయి కాబట్టి చూడండి, ఈ విధంగా కలర్ మారితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకే దొడ్డుప్పు అండి. మన టేస్ట్కు తగ్గట్టుగా కారంలోకి ఎంతైతే ఉప్పు సరిపోతుందో అంత ఉప్పు తీసుకొని ఈ ఉప్పుని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోనే 3 నుంచి 6 రెమ్మల కరివేపాకు అండి. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదన్నమాట. మన హెయిర్కి మంచిగా సహాయం చేస్తుంది కాబట్టి ఈ కరివేపాకు కూడా చాలా మంచిది కాబట్టి ఈ కరివేపాకును కూడా వేసుకొని ఆయిల్ లేకుండానే వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకొని చల్లార పెట్టేసుకుందాము. చూడండి, అన్నీ ఇలా రెడీ అయితే చేసి పెట్టేసుకున్నామన్నమాట. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలండి 2 పెద్ద సైజు గడ్డలని పొట్టు తీసేసి పక్కనైతే పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నిటిని వేసుకుంటూ మనము మిక్సీ అయితే చేసుకోవాలి. మిరియాలు, జీలకర్ర, ధనియాలు, మినపప్పు వేసుకొని మనం ఇప్పుడు మిక్సీ చేసుకుందాము. చూడండి, ఇదైతే మెత్తటి పౌడర్ అయితే రెడీ అయిందనమాట. ఒక సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనము వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలను, ఉప్పు, కరివేపాకు కూడా వేసేసుకొని ఇందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ కొన్నిగా యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మిగిలిన మిరపకాయలను కూడా మనము మిక్సీ చేసుకొని పెట్టేసుకుందాము. చూడండి, ఇక్కడ అంతా కూడా మిక్సీ చేసుకున్నాము. ఇందాక మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, ధనియాలు, మిరియాలు,
జీలకర్ర, ఆ పొడి మొత్తం కూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. చూడండి ఎంత పొడి పొడిగా మంచి కలర్ తోటి మంచి సువాసన అయితే వస్తుందండి. మాకైతే ఇప్పుడే తినాలి అనిపించింది. ఇందాక పట్టుకున్న కారము, ఇప్పుడు పట్టుకున్న కారం అంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఒక్కసారి ఇలా గ్రైండ్ తిప్పేసామంటే సరిపోతుందన్నమాట. చూడండి కారం మొత్తం కూడా రెడీ అయిపోయింది. ఈ నల్ల కారం రెగ్యులర్గా మనము డైలీ, ఇప్పుడు వర్షాకాలం కదండి, ఈ సీజన్లో తీసుకున్నట్టయితే గొంతు నొప్పి, జలుబు, ముక్కు దిబ్బడ ఇలాంటి సమస్యలు ఏవి కూడా మన దగ్గరికి రావన్నమాట. రోజు వేడి వేడి అన్నంలో కొంచెం కారం పొడి, కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కారాన్ని ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్నట్టయితే ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.